జై అమరావతి, జై అమరావతి. ఎందుకంటే చాలా ముఖ్యమైన రోజు. అమరావతి గెజెట్ గా ఏదైతే పార్లమెంట్ లో పాస్ అయిన తర్వాత గెజెట్ గా వచ్చిన తర్వాత పెట్టిన మొట్టమొదటి మీటింగ్ కి మన అధినాయకులు మనందరికి కూడా దైవ స్వరూపులు చంద్రబాబు నాయుడు గారు రావటం, మరి ఈ రోజున మీ అందరి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం కోసమే కాకుండా రాబోయే రోజుల్లో ఎలా మీ అందరి భవిష్యత్తుని తీర్చిదిద్దబోతా ఉన్నారో అది చెప్పడం కోసం రావడం జరిగింది. ముఖ్యంగా మిత్రులారా, అక్క చెల్లెలారా, మా అన్నదమ్ములారా, కుటుంబ సభ్యులారా, అమరావతి గురించి ఎందుకు నేను ముందుగా మాట్లాడుతూ ఉన్నానంటే మీ అందరి ఆశీస్సులతో ఇక్కడ శాసనసభ్యులు అయ్యాను. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఒక మంచి మంత్రి పదవిగా ఉన్నాను, రెవెన్యూ మంత్రిగా ఉన్నాను. తప్పకుండా వారి చెప్పిన ప్రతి ఒక్క అంశంలో కూడా క్షేత్రస్థాయిలో ఎలాంటి తప్పు జరగకుండా చేసే లక్ష్యంతో మేము మా టీం పనిచేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు అమరావతి మనం చాలా మాట్లాడుకోవాల్సిన అవసరం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు కాంక్షించినటువంటి క్యాపిటల్, దేవతలు నివసించినటువంటి క్యాపిటల్. అలాగే ఈ దేశంలో 50 పార్టీలు ఉంటే 50 పార్టీలు మనకి సపోర్ట్ చేస్తే ఒక్క తుగ్లక్ పార్టీ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మనకు సపోర్ట్ చేయలేదు. ఇది సమంజసమా అని అడుగుతా ఉన్నాను. మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నాను నేను. మీకు గుర్తుంది, ఎప్పుడైతే అమరావతి రైతులు అరసవెల్లి ప్రయాణం అయ్యారో ఇదే మండలం నుంచి, ఇదే బట్టిపోలు మండలం నుంచి మనకు ఆటంకాలు కలిగించారు. దీని తర్వాత మా రేపల్లలో విపరీతంగా కట్అవుట్లు పెట్టి ఆటంకం కలిగించారు. కానీ మీరందరూ వాళ్ళకి స్వాగతం పలికి, వాళ్ళ కాళ్ళకి పారాన్ని కప్పి, వాళ్ళకి పసుపు నీళ్లు చల్లి, ఎంతో ఘనంగా పూలు చల్లి మీరు స్వాగతం పలికారు. నిజంగా మీ అందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి కృషి, ఒక నాయకుడు ఒక యాక్షన్ ఈ రోజు ఇది సాధనమైంది. ఇవన్నీ కూడా ఆయన కోసమో నా కోసమో కాదు, మీ అందరికీ మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పే లక్ష్యంతోనే. అలాగే ఈ తుగ్గులకు ఎవరైతే పరిపాలించారో 2019-24లో అతని యొక్క ఆ క్రూరత్వం, మీ పట్ల ఉన్న ద్వేషాన్ని కూడా మీరు చర్చించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు మీ భూమి మీ హక్కు ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రతి నెల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి క్షేత్రస్థాయిలోకి వచ్చి అక్కడ ఉన్నట్టు రెవెన్యూ సమస్యలు తెలుసుకుని అధికారులు చేసే పనితీరు కూడా దాన్ని బేరీ చేసుకునే విధంగా ఇచ్చేసినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్గాలకు స్వాగతం పలుకుతూ, అలాగే మిత్రులు, అన్నలు, సోదరులు నక్క ఆనందబాబు గారికి, ఎంపీ గారు గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారికి, సహచర మంత్రివర్గ సభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అన్నలు మా కొలుసు పార్సాద్ గారికి, అలాగే మా నరేంద్ర వర్మ గారికి, మా సిఎస్ గారు గౌరవనీయులు పెద్దలు సాయి ప్రసాద్ గారికి, మా సిసిఎల్ఏ గౌరవనీయుల సోదరి జయలక్ష్మి గారికి, ఇతర పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం మరొకసారి తెలియజేస్తాను. అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా. మిత్రులారా, నేను సుదీర్ఘంగా మాట్లాడుతానని కాదు, కాకపోతే ఎందుకంటే ఈ రెవెన్యూ సమస్యలు ఎందుకు వచ్చినాయి అని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. గత పరిపాలకులు కేవలం భూ దాహంతో, సంస్కరణల పేరుతో అన్ని కూడా మనం విధ్వంసం చేసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. వారి ఇష్టం లేకపోతే 22A పెట్టారు. వివిధ రకాలుగా పేదవారి భూములను హరించే విధంగా కార్యక్రమాలు చేశారు. కానీ గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకంలో ఒకటైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ రద్దు అనేది ఏదైతే హామీ ఇచ్చారో అది సంతకం పెట్టి మీ అందరికి కూడా ఒక నమ్మకాన్ని కలిగించారు. మొట్టమొదటి రోజే మీకు గుర్తుంది, డిఎస్సి ఇస్తామని చెప్పి సంతకం పెట్టారు, అది పెట్టారు. అన్నా క్యాంటీన్లు పెడతా అన్నాం, పెట్టాము. నైపుణ్య గణన ఉద్యోగ అవకాశాల కోసం ఉన్నాం, అది చేస్తా ఉన్నాం. ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ సంక్షేమం, అలాగే సూపర్ 6 అనేది క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలు చేస్తూ సంక్షేమము అభివృద్ధి రెండు కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మిత్రులారా, మీరు అందరూ గ్రహించాలి, ఎప్పుడు ఎలాంటి ఎన్నికలు, ఎందుకంటే చెప్తా రెవెన్యూ సమస్యలు రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని అవన్నీ కూడా పరిష్కార మార్గం వైపు పూర్తిగా తీసుకెళ్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం, పాస్బుక్ కార్యక్రమం ఏదైతే ఉందో, గత పరిపాలకుడు అతనికి ఫోటో పిచ్చితో అతని ముద్ర వేసుకున్న పాస్బుక్ మనకు అవసరమా? అతని ఫోటోతో ఉన్న పాస్బుక్ని అడుగుతా ఉన్నాను. చెప్పాలి సోదరి, నువ్వే ఉన్నావు, గట్టిగా చెప్పాలి. అవసరమా? మీ అమ్మదో, మీ నాన్నదో, మీ తాతదో ఎవరైతే భూమి మనకి ఇచ్చారో వారి భూములు కాదు, కానీ ఇతనేదో దానం చేసినట్టుగా అతని భూమి వేసి. కానీ ఈ రోజున రాజముద్రతో 14 మీకు లక్షణాలు కల్పించేటువంటి కొత్త పాస్బుక్, అది కూడా కొన్ని తప్పులు జరిగితే అవి కూడా మా సిసిఎల్ఏ గారు, సిఎస్ గారు రెక్టిఫై చేసి ఈకేవైసీ మీతో చేయించుకుని అవి కూడా రెక్టిఫై చేసి మీకు ఇస్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాళ్ళ గురించి కూడా ఎన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేస్తారు. కానీ ఆ తుగ్గులకు యొక్క ఆలోచన తీరుని నేను చెప్తా ఉన్నాను. అది ఎప్పుడు మనం చర్చించాలి. మన మనిషికి ఏముంటుంది, మర్చిపోయే తత్వం ఉంటుంది. మర్చిపోకండి,
మన ఆత్మాభిమానం కాపాడుకోవాల్సిన అవసరం ఎప్పుడు ఉంటుంది. ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఆత్మాభిమానం కోసం మనందరం ఎప్పుడు దానికి అండగా ఉండాలి. మన ఆత్మాభిమానం కాపాడుకోవాలంటే ఏ ఎన్నికొచ్చినా ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి. చంద్రబాబు నాయుడు దాన్ని ఎప్పుడు బలోపేతం చేయాలి. లోకేష్ గారి ఆలోచన అయితే ఈ దేశంలో పెట్టుబడులు తన్నుకుంటూ వస్తూ ఉన్నాయి అంటే అది వారి యొక్క ఆలోచన. అలాగే గౌరవ డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచితనం, వారి యొక్క ఆలోచన. కేంద్రం నుంచి కూడా మోడీ గారి ఆశీస్సులు. ఇట్లా ఇవన్నీ కూడా మీరు పేరు చేసుకుని ఎప్పుడు ఇక్కడ మా ఆనందనని, మా ఎంపీ గారిని, అలాగే రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఆ తుగ్లక్ పార్టీని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరీ తెలియజేసుకుంటూ జై అమరావతి. మీ అరుపు ఢిల్లీలో మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ గా వెళ్ళాలి. జై అమరావతి. Thank you, India, for giving People's Capital Amravati. Thank you.